ఇది ఎడారిలో పెరిగే చెట్టు. మీకు ఎవరికైనా తెలుసా? బ్రహ్మజమ్ముడు చెట్టు. మేమైతే దీన్ని కిల్లాకి వెళ్ళాము ఒక రోజు. ఏ రోజు అంటే గురు పౌర్ణమి రోజు పూజకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కిల్లాకి సరదాగా వెళ్దామని వెళ్ళాము. ఆ రోజు నేను ఫస్ట్ టైం ఆ చెట్టును చూశాను. చూడడమే కాదు, కాయలను కూడా చూశాను. ఇంకా మా వాళ్ళందరినీ సతాయిచ్చి అవి కొయ్యాల్సిందే అని చెప్పి దింపి వెళ్ళి కోపించాను. వాటికైతే ముళ్ళులు మామూలుగా లేవు. అసలు చాలా కాయలు కోసాము ఆత్రంగా. కానీ తీరా చూస్తే తినింది లేదు, ఏం లేదు. అన్నీ వేస్ట్ చేసేసాను. ఎందుకంటే ఆ ముళ్ళులన్నీ గుచ్చుకుపోయినాయి చేతికి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంది, ఎంత ఎర్రగా ఉందో. కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీకు కనపడితే మీరు కూడా తినేసేయండి. ఫస్ట్ టైం తింటున్నానన్న ఆత్రంలో కండవలో వేసుకున్న అన్ని ఫ్రూట్స్ని తీసుకొని చూసుకోకుండా డ్రెస్ పైన వేసేసుకున్నాను. ఇంకా చూసుకొని నా బాధ, ఆ డ్రెస్ నిండా ముళ్ళులు పడి ఒకటే గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఆ రోజంతా బ్రహ్మజమ్ముడు కాయని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి చూద్దాం. నాకైతే ఏ టేస్ట్గా అనిపించలేదు. సో మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేసేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్డ్.